అగరబత్తీలు, అదే విధంగా ఒక కొబ్బరికాయ, యజ్ఞోపవీతము, వస్త్రము రెండు సిద్ధం చేసుకోండి. తర్వాత టాంకులను పెట్టడానికి దూత వస్త్రము, తాడుతో రెండు బక్కలు, రెండు అరటి పండ్లు, తమలపాకులు, దాంట్లో ఎంతో కొంత దక్షిణ, ఏకవింశతి పత్రాలు ఇలా సిద్ధం చేసుకోండి. ఆచమన పాత్ర ఇలా సిద్ధం చేసుకోండి. తర్వాత కలశం, భగవంతుణ్ణి వాడడానికి కలశం, నైవేద్యాలు, హారతి, కర్పూరం ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోండి. పసుపు వినాయకుడిని ఇలా సిద్ధం చేసుకోండి. పసుపు వినాయకుడు ఖచ్చితంగా మీరు సిద్ధం చేసుకోవాలి. గణపతి విగ్రహం కూడా తప్పకుండా ఉండాలి. ఎందుకు అని అంటే అభిషేకము చేస్తాం కాబట్టి. కొంతమంది దగ్గర అభిషేకము చేయడానికి విగ్రహము ఉండదు, వాళ్ళు ₹1 బిళ్ళ లాంటివి వాడుకోవచ్చు. తర్వాత రెండు దీపాలు సిద్ధం చేసుకోండి. అక్కడ ఒకటి అఖండ దీపం ఇలా సిద్ధం చేసుకోండి. అఖండ దీపం ఇలా పెట్టుకోండి. తర్వాత పాలవెల్లి చూపించు. కొంతమంది అడుగుతున్నారు పాలవెల్లి కట్టుకోకపోతే మనము చేయలేమా అని చెప్పి లేదంటే చేసుకోవచ్చు, తప్పేమీ ఉండదు. మనము శాస్త్రంలో ఏది కూడా అలా చెప్పడం జరగదు. ఏంటంటే కొన్ని సామాగ్రి లేకపోతే కూడా మీరు చేసుకోవచ్చు. గణపతి ఖచ్చితంగా మనసుకు చేయండి, ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అలా మనకు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకున్న తర్వాత ఒక నిమిషం 2 నిమిషాలు అయ్యా వద్దు. రెండు నిమిషాలు స్నానం చేసి రాపా మామ. వీడియో తీయాలి. కృష్ణ షార్ట్ లాంగ్ అక్క షార్ట్ కే దండం ఉంచే కదా నిన్ను పెట్టు పసుపు గణపతికి అర్థమే జెంట్స్ కావాలి, నాకు షార్ట్ కావాలి. మల్టిపుల్ వీడియోస్ ఇస్తే ఏం మ్యాచెస్ వినాయక స్వామి స్టార్ట్ చేసేదేనా? స్టార్ట్ చేయడం. ఎలుకలు ఎట్టుపోయినాయి ఉన్నాయి, ఎలుకలు వెళ్ళిపోయినాయా? పారిపోలే ఇంకా నైవేద్యం పెట్టలేదు. ఇవి ఉన్నాయి పక్కనే. అన్ని డైమండ్స్ ఇచ్చారా మనీషా? నాకు 2 ఇవ్వ. నాకు డైమండ్స్ తీసుకుని నాకు అలాంటి 2 బంగారు ఇచ్చారు. అయిపోయింది ఇది. దినేష్ భాయ్ అట్లా వచ్చిండే. వీడియోగ్రాఫర్లు అయిపోయింది. ఏం కాదు. ఫస్ట్ ఉండేనా వాడేది? వెనక్కి కొత్తది ఒకటి పెట్టేసి ఫస్ట్ ఒకటి పెట్టేసి లేకపోతే కిచెన్ అవసరం లేదు. ఇప్పుడు వాడేది పెట్టుకోండి. ఫస్ట్ అంటే పవర్ బ్యాంక్ దగ్గరలో ఉన్నది కదా ఎక్కది. ఇవి ఆ పక్క పెట్టు.
అంటే ఎటు పక్క పోదు పోయేది కాదు మెంటల్ అటు ఇటు తిరగసల్లా అందుకు ఎవరు 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 ఇదేం చిన్న అన్న పెట్టిపోయిన గడ్డి పడదాం మూతి స్పేస్ మార్చాలి స్పేస్ మార్చాలి ఆకుడిపోయిందా పువ్వు ఎండి పూలు తీసేసి పెట్టే పెట్టి వాడుతున్నాను దేని వాడుతుంది పూజ చేసేది ఇది ఎవరికి కదా వాడేది పూలు వేస్తాను అసలు వినాయక చవితి రెడీ మొత్తం రెడీ చేసి పెట్టుకోమన్నాడు పూజతో అయిపోయింది వస్త్రము ఇప్పుడు యజ్ఞాపృతము రెడీ చేసి పెట్టుకో